ఈ ఒక్క విషయం ఇంతవరకు మా డాడీకి అస్సలు చెప్పలేదు. చెప్తే నన్నైతే నా మామూలు కొట్టడు. ఈ ఒక్క ప్రోడక్ట్ ఉండడం వల్ల నేను సేఫ్ అయ్యా. అది ఎందుకు, ఎలా, ఏమిటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మనకేం యూజ్ అవుతుందిలే అనేసి చాలా మంది కొన్నారు, కానీ కంపల్సరీగా యూజ్ అవుతుంది. ఇది నా ప్రెగ్నెన్సీ కన్నా ముందు కొద్దిగా చెవు ఇన్ఫెక్షన్ ఉందనేసి చూపించుకుంటే ఇయర్ బడ్స్ వాడకండి, అవాయిడ్ చేయన్నాడు. సో దాని కిట్ తీసుకుని దాంట్లో ఈ ఫ్రీగా ఇచ్చారనమాట. ఇది ఏం యూజ్ చేద్దాం అనేసి అలాగే పెట్టుకున్నాను. నాకు ఇప్పుడు మనకంటే అనిపిస్తుంది ఎక్కడ మాత్రం పెడుతుంది, ఎక్కడ ఏముంది ఇది అనేసి టచింగ్ అనిపిస్తుంటుంది చెవులు. చిన్నపిల్లలకి అలా అనిపిస్తుంది కదా, సో వాళ్ళకి సేఫ్ సైడ్ ఏదైనా చెవులో ఉన్నాయా లేదని చూసుకోవడానికి. కానీ పిల్లల విషయంలో మనం రెస్ట్ చేయకూడదు కదా, డాక్టర్ని చూపిస్తే మంచిది, మనకెందుకు ఇవన్నీ అనుకుంటారా. 2 months బ్యాక్ ఏమైందంటే డ్రెస్సెస్కి వస్తాయి కదా బీడ్స్, గ్లాస్ బీడ్స్, మా పాప చెవులు పెట్టేసుకుంది. అసలు నాకు తెలియదు కూడా తెలియదు. పెట్టేసుకున్న 1 week తర్వాత ఏదో రాయింది అని చెప్పి చెవులో రాయి ఎందుకుంటుంది అనేసి ఇది పెట్టి చూస్తేనా, అబ్బా బీడ్స్ ఇటుపక్కోచులు ఇటుపక్కోచులు ఇలాంటి బీడ్స్ అనమాట. జస్ట్ మీకు కనెక్షన్ ఒక ఫోటో పెట్టారు, అంత నవ్వగా ఉంది, రాయి ఉంది అంటే చూసాం, ఇది వచ్చేసింది. సార్ రైట్ సైడ్ కూడా చూసాం, సేఫ్ సైడ్ కదా చూసి అటు సైడ్ కూడా రెడీ ఉంది. లైట్ వేసి చూడడం వల్ల మాకు ఈజీగా కనిపిస్తుంది. సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కాబట్టి, ముఖ్యంగా పిల్లల విషయంలో జాగ్రత్త ఉన్నారు కాబట్టి బేసిక్ టూల్స్ అనేవి కనీసం ఒక 500 పెడితే అన్ని దొరికేస్తాయి. యూజ్ అవుతుంది అనేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నాకు జరిగిన సిచ్యువేషన్ కాబట్టి మీరు ట్రై చేయండి. వీలైతే మీరు కూడా పే చేసే ఛాన్స్ చూడండి. నాకైతే మీషోలో తక్కువలో దొరికేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.